హరి ఓం. ఓంకారం ఈశ్వర స్వరూపం. యోగశాస్త్రం ఏం చెప్తుందంటే ఆ ఉ మ అనే 3 అక్షరాలు కలిస్తే అకారము, మకారము, ఉకారము. ఇందులో నుంచి ఆ శబ్ద తరంగాలు ఓంకారం. ప్రణవనాదము, ప్రాణనాదము. ఈశ్వరుడు మనకు ప్రాణప్రదంగా లోపల ఉన్నాడు. ఆ ఈశ్వరుడు మనలో ఉన్నటువంటి మనల్ని పలికిచ్చేసి మనల్ని చూసి మనం చూచేలాగా చేస్తూ మన చూపులకు ఇచ్చికి వినడానికి ఇవన్నీ ఇచ్చి ఆయన మనకు ఎంత గొప్ప త్యాగమూర్తి అర్థం చేసుకోవాలి. పరమాత్మని మానవులను మాత్రమే ఉన్నత జీవులుగా పెట్టాడు కనుక ఓంకారంలో ఉండేటువంటి మహాశక్తిని గ్రహించాలి మనం. ఓంకారం ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో 21 మార్లు 18 లేదా 21 మార్లు. 21 అనేది జన్మరహస్యం, 18 అనేది జ్ఞాన రహస్యం. అందుకే మహాభారతం బాగా అన్నీ కూడా 18 అధ్యాయాలు, 18 అక్షోహిణ సత్యం, 18 పురాణాలు, ఇవన్నీ కూడా 18 వ్యాస భగవానులు 18 చేశారు. అది ఒక ఆధ్యాత్మికమైన జ్ఞానం, తర్వాత చర్చించుకోవచ్చు. కనుక మనం ఈ యొక్క జ్ఞానం అనంతమైన దాన్ని మనకిచ్చినటువంటి ఆ ఈశ్వరుణ్ణి నిత్యం బ్రహ్మముహూర్తం చేస్తే ఆ యొక్క ఓంకారాన్ని సుదీర్ఘంగా తీసుకొని ఎంతవరకు విడిచిపెట్టగలమో అంతవరకు బాగా ఛాతి నిండా తీసుకున్న తర్వాత ఓ ఇలా 18 సార్లు ప్రాతకాలం అంటే సూర్యోదయం ముందు ఓంకారం జపిస్తే సృష్టి అంతా నిండి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఈ యొక్క ఓంకారం అంతా కూడా ఆయనలోదే, ఆయన ఇచ్చిందే ఈ ఓంకారం. ఆయన ఈ ఓంకారం వినబడిన చోటంతా వచ్చి తిష్ట వేస్తాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం వినశ్యత్వ వినశ్యంతి యా పశ్చన పశ్యతి. సర్వభూతయాలలో ఉన్నవాడు పరమేశ్వరుడు తిష్టంతి కూర్చొని ఉన్నాడు. అంత తిష్ట వేస్తున్నాడు, మనలో అంతా ఆయన కూర్చొని ఉన్నాడు. ఇది మనం గ్రహించలేం. పరమాత్మ లోపల ఉండాలంటే ఎవరికి అర్థం కాదు. ఆ పరమాత్మ ఇక్కడే ఉండే గుళ్ళో ఉంటాడు, అమ్మ ఆ గుళ్ళో ఉంటుంది, అయ్యి ఆ గుళ్ళో ఉంటాడు, ఏదో గుళ్ళో ఉంటాడు. అంతేకాదు ఇక్కడ ఎందుకుంటాడు మనం లేదనుకుంటే ఉండడు ఆయన. అయ్యా నువ్వు ఉన్నావు అనుకుంటే నీకు అన్నీ అనుకూలంగా చేసి పెడతాడు. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, మనం తప్పు చేయలేదనుకోండి, సమాజంలో గౌరవం ఉంటుంది. గౌరవం వస్తే ఏమవుతుంది, అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు. అలా అప్పుడేమవుతుంది, నీకు అన్నీ సమకూరుతుంది, అందరూ నిన్ను చూసి నమస్కారం చేస్తారు. ఇలా జ్ఞానాన్ని పెంచుకునే కొద్దీ, భగవంతుడి దగ్గరయ్యే కొద్దీ ఇతర మానవుల్లో ఉన్నటువంటి భగవంతుడి దైవ స్వరూపం నీలో చూస్తారు. అలా చూసినప్పుడు మనం వాళ్ళకి ఎంతో ప్రీతికరంగా కనబడతాం. అందుకే ప్రతిసారి మనం ఏమనుకుంటామంటే హిందువులుగా పుట్టిన ఏ స్త్రీ అయినా పురుషుడైనా అందరూ మత సంబంధం, మన భారతీయుడు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ఎవరైనా సరే ముఖాన బొట్టు లేదా ఒక నామం విభూతి ఏదైనా పెట్టుకుంటే ఇందులో అవమానం లేదు, సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. వెంకటేశ్వర స్వామి నామాలు వేసుకున్నాడు, ఈశ్వరుడు విభూతి పెట్టుకున్నాడు. మరి వాళ్ళు పెట్టుకుని దేవుళ్ళే పెట్టుకుని మనకెందుకు బాధ, ఎందుకు ఈ యొక్క ఇది అని చెప్పి, ఆయన నీకు సామెత కావాలి కదా, కాసంత విశ్రాంతి తీసుకుని మళ్ళీ చెప్తాను. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.